బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం ప్రారంభమైంది. నాగోల్లోని శుభం కన్వెన్షన్లో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ బూరా నర్సయ్య గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్, ఆలే భాస్కర్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ ఓబీసీ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో ఓబీసీలు, బీజేపీ క్యాడర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపేట నుండి నాగోల్ వరకు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఓబీసీ సమ్మేళనం చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. బీసీలకు పెద్దపీట వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని లక్ష్మణ్ కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దే అని చెప్పుకొచ్చారు. బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర సీఎం కేసీఆర్దే అని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ సోదరులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. బీసీల సీట్లను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ముస్లింలకు అవకాశం ఇచ్చారన్నారు. బీసీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ జనగణన ఎందుకు చేయలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ రావాలంటే బీసీలు ప్రధాన బాధ్యత వహించాలి. ఈరోజు కేసీఆర్ చేస్తున్నటువంటి అన్యాయాన్ని, బీసీ అణిచివేతను మీరు ఎక్కడ బూత్ స్థాయిలో కానీ లేదా మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ప్రతి దగ్గర చర్చ పెట్టాలి. ఓటర్ని కన్విన్స్ చేయాలి. 1,60,00,000 ఉన్నటువంటి బీసీ ఓట్లలో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మనం కనీసం ఒక 40 నుంచి 50% ఓట్లని, అంటే 70 నుంచి 75 లక్షల ఓట్లని, ఓబీసీ ఓట్లని మనం బీజేపీ వైపు టర్న్ చేసినప్పుడే నిజమైనటువంటి ఫలితాలు. అందుకొరకు ఆవేశంతో పాటు ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి. సబ్జెక్టును మొత్తం మీ జేబులో పెట్టుకోవాలి. ప్రతి వారితో చర్చించాలి, గంట పదంగా చర్చించాలి. బీసీలు ఓటు బ్యాంకు కావాలి. అప్పుడే బీజేపీ అధికారం, బీసీల భవిష్యత్ రెండూ సమానంగా అభివృద్ధి చెందుతాయి. తెలంగాణలో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్నే కోరుకుంటున్నారు. మోదీ తరహా పాలన, యోగి తరహా పాలన, అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, కుల రహిత పాలన, మత రహిత పాలన, ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ గవర్నెన్స్. అలానే బీజేపీలో జాతీయవాదమే కులం, మిగతావన్నీ ఉపకులాలే. అందుకే మనం హిందూ అనేది మన ప్రథమ కులం, మిగతావన్నీ ఉపకులాలు అనే భావన ఉండాలి. ప్రత్యేకంగా తెలంగాణలో కేసీఆర్ ప్రజల్ని మతాలుగా, కులాలుగా విడదీసి పాలిస్తోంది. ముఖ్యంగా వారికి సొంత బలం లేనందువల్ల అటు బీసీల్ని, ఇటు ఓసీల్ని, అతి ముఖ్యంగా రెడ్లను మధ్య ఆడదాం సృష్టించి సకల భోగాల్ని అనుభవిస్తోంది. రెడ్లకు రాజకీయ ఆర్థిక బలం ఉంది, బీసీలకు సంఖ్యాబలం ఉంది. వేరు ఊళ్లలో కలిసిమెలిసి ఉంటారు. కేసీఆర్ పన్నాగంలో బలి కాకుండా బీసీ, రెడ్డి భాయి భాయి, గడీల పాలన వద్దురా భాయి అనే దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. అలానే ఎస్సీ, ఎస్టీ, ఇతర ఓసీలు కేసీఆర్ వలలో పడకుండా బీసీ, రెడ్డి ఒక జాతీయవాదంతో మిగతా వర్గాల్ని కూడగట్టాలి. సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీ, రెడ్డి ఓట్లు కనీసం 1.8 కోట్లుంటవి. 100% హిందువులే. ఇందులో కనీసం 3వ వంతు వేసుకున్నా బీజేపీని అధికారంలోకి తేవచ్చు. తెలంగాణలో కల్వకుంట్ల అరాచక పాలన అంతం చేయడం అందరి బాధ్యత. అందులో బీసీలు, రెడ్లు ముందుండి నడపాలి. ఔరేక్ దక్క ఈక్వల్ టు కేసీఆర్ ప్రభుత్వం కూలిటం పక్క. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని విన్యాసాలు చేసినా, రేవంత్ రెడ్డి దూకుడు ఎంత పెంచినా అది బూర్లిలో వచ్చిన పన్నీరు తప్పితే ఇవాళ కాంగ్రెస్, టీఆర్ఎస్ జత కలవబోతున్నాయి. కాబట్టి ఇది సంకేతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీసీలు ముఖ్య భూమిక పోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.